హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నివాస్ ఇన్ఫో. ఈరోజు టాపిక్ వచ్చేసేసి 9th క్లాస్ ఫిజిక్స్ ఫస్ట్ చాప్టర్ మ్యాటర్ అరౌండ్ యాస్. దీనికి సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసేసి వాటర్, మిల్క్, ఆయిల్, స్టోన్, వుడ్, రెయిన్బో, బుక్, క్లౌడ్స్, స్మోక్, విచ్ ఆఫ్ ద అబౌవ్ ఈజ్ ఓడ్ వన్. సో మన చాప్టర్ వచ్చేసేసి మ్యాటర్ అరౌండ్ యాస్. సో మనకి ఇందులో ఏముంది, ఒక మ్యాటర్ అనేది ఏ స్టేట్లో ఉంటుంది. ఏ స్టేట్లో ఉంటుంది? సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. సో వీటికి సంబంధం లేకుండా ఏదో ఒకటి ఉంటుంది దీంట్లో, దాన్ని మనం సపరేట్ చేయాలి. అది ఇందులో ఉన్న పాయింట్. సో మీకు ఇక్కడ చూసినట్టయితే వాటర్, మిల్క్, దిస్ ఈజ్ ఆల్సో లిక్విడ్, ఆయిల్ ఆల్సో లిక్విడ్, నెక్స్ట్ స్టోన్ ఈజ్ ద సాలిడ్, వుడ్ ఆల్సో సాలిడ్, నెక్స్ట్ బుక్ ఆల్సో సాలిడ్. నెక్స్ట్ మనకు మిగిలింది రెయిన్బో, క్లౌడ్స్ అండ్ స్మోక్. సో ఇక్కడ క్లౌడ్స్ అనేది ఏంటి? గ్యాస్. స్మోక్ అనేది గ్యాస్. మరి ఈ రెయిన్బో ఏంటి? సో రెయిన్బో అనేది మ్యాటర్ కాదు. ఫస్ట్ థింగ్ మీరు దాన్ని రికాగ్నైజ్ చేయగలగాలి, రైట్? రెయిన్బో అనేది మ్యాటర్ కాదు. జస్ట్ మన సన్ యొక్క ఆ లైట్ అనేది వాటర్ డ్రాప్ పైన పడినప్పుడు, అంటే మనకి క్లౌడ్స్ ఉంటాయి కదా, ఆ క్లౌడ్స్ ఆ వాటర్ డ్రాప్ పైన పడినప్పుడు మనకు రెయిన్బో అనేది కనిపిస్తుంది. సో అక్కడ ఎలాంటి మ్యాటర్ ఉండదు. సో అది మ్యాటర్ కానప్పుడు సాలిడ్ కాదు, లిక్విడ్ కాదు, గ్యాస్ కాదు. సో రెయిన్బో ఈజ్ ద ఓడ్ వన్. అసలు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసేసి క్లౌడ్స్, రెయిన్బో, వాటర్ అండ్ స్మోక్. సో క్లౌడ్ ఈజ్ ద గ్యాస్, ఇది స్మోక్ కూడా ఉంది కాబట్టి అది ఓడ్ వన్ కాదు. అండ్ వాటర్ వచ్చేసేసి వాటర్తో పాటు మిల్క్ అండ్ ఆయిల్ ఉంది, సో ఇది కూడా ఓడ్ వన్ కాదు. అండ్ స్మోక్ వచ్చేసేసి స్మోక్, క్లౌడ్ ఈ రెండు కూడా గ్యాస్ కాబట్టి ఇవి ఓడ్ వన్ కాదు. సో మనకు మిగిలింది రెయిన్బో. దిస్ ఈస్ ద ఆన్సర్, రైట్? Rainbow is the answer. Next question. Take water into syringe, close hole at the nozzle and push the piston. By this experiment, you can conclude that. So options చూద్దాం. Liquids are compressible. Liquids are not compressible. Liquids contain space between their particles. Liquids do not contain space between their particles. ఒక సిరంజిలో వాటర్ని తీసుకొని హోల్ని క్లోజ్ చేసేసి నాజిల్ని పుష్ చేసినట్టు ఏమవుతుంది, మనకి ఎక్కడైతే ఆ ఫింగర్ పెట్టి మనం క్లోజ్ చేసామో హోల్ని, అక్కడ మనకి సమ్ ప్రెషర్ కనిపిస్తుంది. అది ఎందుకు కనిపిస్తుంది అంటే వాటర్ని మనము బ్యాగ్ నుంచి పుష్ చేయడం వల్ల అది బయటికి రావడానికి ట్రై చేస్తుంది, అంటే అక్కడ కంప్రెస్ అవ్వడం లేదు. సో వాటర్ ఇస్ ద లిక్విడ్, లిక్విడ్ అనేది అక్కడ కంప్రెస్ అవ్వడం లేదు. ఇది ఎక్కడ జరుగుతుంది? సో మనకి ఆప్షన్స్ వచ్చేసి లిక్విడ్స్ ఆర్ కంప్రెసబుల్, అంటే ఇక్కడ కంప్రెస్ అవుతే మనకి అక్కడ ప్రెషర్ అనేది కనిపించదు, వాటర్ బయటికి రావడానికి ఛాయిస్ ఉండదు, కాబట్టి నాట్ కంప్రెసబుల్. దిస్ ఇస్ ద రాంగ్. లిక్విడ్స్ ఆర్ నాట్ కంప్రెసబుల్, దిస్ ఇస్ ద రైట్. ఇంకేమైనా ఉండొచ్చు చూద్దాం. లిక్విడ్స్ కంటైన్ స్పేస్ బిట్వీన్ దేర్ ప్రాపర్టీస్. లిక్విడ్స్ అనేది సమ్ స్పేస్ని కలిగి ఉంటాయండి ఉంది. సో అంతగా స్పేస్ అనేది ఏమి ఉండదు. నెక్స్ట్ లిక్విడ్స్ డు నాట్ కంటైన్ స్పేస్ బిట్వీన్ దేర్ పార్టికల్స్. ఇది కూడా రాంగ్, ఎందుకంటే ఇక్కడ స్పేస్ అనేది ఉంటుంది బట్ కంప్రెస్ అయ్యేంత స్పేస్ అయితే ఉండదు. కాబట్టి లిక్విడ్స్ ఆర్ నాట్ కంప్రెసబుల్. బి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. H2O at 0 degrees Celsius state, H2O at 100 degrees Celsius state, H2O at 80 degrees Celsius state. Which is the above state is solid? ఇక్కడ వాట్ ఈస్ H2O? వాటర్. వాటర్ అనేది 0 డిగ్రీ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, 100 డిగ్రీ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అండ్ 80 డిగ్రీస్ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. సో వాటర్ అనేది మనకు 3 ఫామ్లో కనిపిస్తుంది, సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. 3 స్టేట్లో కనిపిస్తుంది. అది ఎప్పుడెప్పుడు అంటే 0 దగ్గర ఉన్నప్పుడు సాలిడ్గా, 100 ఉన్నప్పుడు గ్యాస్గా అండ్ 80 ఉన్నప్పుడు లిక్విడ్గా. ఆప్షన్స్ చూద్దాం. H2O at 0 degrees Celsius, H2O at 100 degrees Celsius, H2O at 80 degrees Celsius అండ్ నన్. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విచ్ ఈస్ ద అబౌవ్ స్టేట్ ఈజ్ సాలిడ్ అన్నాడు. సో ఇక్కడ ఏ డిగ్రీ దగ్గర ఉన్నప్పుడు లిక్విడ్ అనేది సాలిడ్ స్టేట్లో ఉంటుంది. సింపుల్గా ఫస్ట్ వన్ చూజ్ చేసుకుంటారు, 0 డిగ్రీ సెల్సియస్. 0 డిగ్రీ సెల్సియస్ ఉన్నప్పుడు వాటర్ అనేది సాలిడ్ రూపంలో కనిపిస్తుంది కానీ సాలిడ్ కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో 0 డిగ్రీ అనేది లిక్విడ్కి సాలిడ్కి మిడిల్ స్టేజ్. అక్కడ 0 డిగ్రీ, వెదర్ 0 డిగ్రీ ఉండడం వల్ల అది సాలిడ్ రూపంలో కనిపిస్తుంది కానీ వాటర్ అనేది సాలిడ్ కాదు. వాటర్కి ఈ ఫామ్ అంటూ చెప్పలేము. సాలిడ్ అంటే ఏంటంటాము, ఏ స్టేట్లో అయినా కానీ ఏ పొజిషన్లో అయినా కానీ అది అలాగే ఉండాలి, అప్పుడు దాన్ని మనం సాలిడ్ అంటాం. ఇక్కడ వెదర్ చేంజ్ అయ్యేదో అది లిక్విడ్ అవుతుంది, వెదర్ చేంజ్ అయ్యేదో గ్యాస్ అవుతుంది. వాటర్ ఎప్పుడు కూడా ఈ ఫామ్లో ఉంటుంది
ఈ ఫామ్లో అని మనం కన్ఫర్మ్ చేయకూడదు. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అసెర్షన్ ఏ, సాల్ట్ క్రిస్టల్ ఈజ్ నాట్ సాలిడ్. రీజన్, షేప్ ఆఫ్ ద సాల్ట్ క్రిస్టల్స్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద షేప్ ఆఫ్ కంటైనర్. ఇక్కడ ఈ రెండింటిని మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. సాల్ట్ క్రిస్టల్ ఈజ్ నాట్ సాలిడ్ అంటుండు. సాల్ట్ అనేది సాలిడ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నాట్ సాలిడ్ అంటుండు. సో కాబట్టి దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. అసెర్షన్ అనేది రాంగ్. షేప్ ఆఫ్ ద సాల్ట్ క్రిస్టల్స్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద షేప్ ఆఫ్ కంటైనర్. దిస్ ఈజ్ ద ట్రూ. కానీ మనం ఏదైనా కంటైనర్లో మ్యాటర్ని ఉంచినప్పుడు అది కంటైనర్ షేప్లోకి మారితే అది లిక్విడ్. బట్ ఇక్కడ సాల్ట్ అనేది లిక్విడ్ కాదు. సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆప్షన్స్ చూద్దాం. ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అనేది అసెర్షన్ అనేది రాంగ్, కాబట్టి ఈ ఆప్షన్ ఈజ్ నాట్ కరెక్ట్. నెక్స్ట్, ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్, ఎందుకంటే ఏ అండ్ ఆర్ ఆర్ నాట్ ట్రూ. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఏ ఈజ్ ఫాల్స్ అండ్ ఆర్ ఈజ్ ట్రూ అంటున్నాడు. మరి ఏ ఫాల్సే, అది సాలిడ్ కాదు. ఎందుకు అంటే సాల్ట్ క్రిస్టల్స్ అనేవి సాలిడ్ కాదు. మరి సెకండ్ వన్ ఆర్ ఈజ్ ట్రూ అంటున్నాడు, అది ట్రూవా? సో ఆ ప్రాపర్టీ అనేది లిక్విడ్కి సంబంధించింది, సాలిడ్కి ఎలా అప్లై అవుతుంది? ప్రతి ఒక్క క్రిస్టల్ ఒక్కొక్క సాలిడ్, నెంబర్ ఆఫ్ సాలిడ్స్ని పెడుతున్నాం. ఆ పెట్టినప్పుడు ఏమవుతుంది, అవి ఆ కంటైనర్ షేప్లోకి వచ్చినట్టు కనిపిస్తుంది. బట్ ఇక్కడ కంటైనర్ షేప్లోకి ఆ సాలిడ్స్ చేంజ్ అవ్వడం లేదు, కంటైనర్ని ఫుల్ ఫిలప్ చేయట్లేదు. ఫస్ట్ థింగ్ అది లిక్విడ్కి సంబంధించిన ప్రాపర్టీ, కాబట్టి దిస్ విల్ బి రాంగ్. సో ఆప్షన్ 3 ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. ఏ అండ్ ఆర్ ఆల్సో ఫాల్స్. ఎస్, దిస్ ఈస్ ద రైట్. ఏ ఫాల్సే అండ్ ఆర్ కూడా ఫాల్సే. సో ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అసెర్షన్ ఏ, స్మెల్ ఆఫ్ పెట్రోల్ కెన్ ఐడెంటిఫై ఫ్రమ్ సమ్ డిస్టెన్స్. ఎస్. రీజన్, సాలిడ్స్ డిఫ్యూజ్ ఇన్ లిక్విడ్స్. ఎస్, రైట్. సో ఆప్షన్ చూద్దాం. ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ఏ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఎస్, ఏ అండ్ ఆర్ ఆల్సో ట్రూ అండ్ ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఇక్కడ పెట్రోల్ అనేది లిక్విడ్, ఇక్కడ ఏమంటున్నాడు, సాలిడ్ డిఫ్యూజ్ ఇన్ లిక్విడ్స్ అంటున్నాడు. సో కరెక్టే, సాలిడ్స్ అనేవి డిఫ్యూజ్ అవుతాయి, కానీ ఇక్కడ పెట్రోల్ అనేది సాలిడ్ కాదు కదా, దానికి దీనికి సంబంధం ఏంటి? సో కాబట్టి దిస్ ఈజ్ ద రాంగ్. నెక్స్ట్, ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఎస్, ఏ కరెక్టే, ఆర్ కరెక్టే, బట్ ఇక్కడ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఎస్, దిస్ ఈజ్ ద రైట్. బట్ ఇంకా కూడా మీరు కన్ఫర్మ్ కాకండి, ఇదే కరెక్ట్ ఆన్సర్ అని కన్ఫర్మ్ కాకండి, ప్రతి ఒక్క ఆప్షన్ని కూడా చెక్ చేయండి. రైట్. నెక్స్ట్, ఏ ఈజ్ ఫాల్స్ అండ్ ఆర్ ఈజ్ ట్రూ. ఏ ఈజ్ ఫాల్స్ అంటుంది కాబట్టి కాదు, ఏ అనేది ఫాల్స్ కాదు, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ నాట్ కరెక్ట్. ఏ అండ్ ఆర్ ఆల్ ఫాల్స్, ఇక్కడ ఏ అండ్ ఆర్ రెండు కూడా ఫాల్స్ అంటుండు, కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అయితే మీరు ఆప్షన్స్ చూజ్ చేసుకునే ముందు ప్రతి ఒక్క ఆప్షన్ని చెక్ చేయండి. క్వశ్చన్ మార్క్ ఎప్పుడు కూడా చాలా ట్రిక్కీగా ఉంటుంది. సో మనం ఒక ఆన్సర్ చూడగానే ఇది కరెక్ట్ అనిపిస్తుంది, బట్ అది కరెక్ట్ కాకపోవచ్చు. ఇక్కడ అన్ని ఆప్షన్స్ చూసిన తర్వాత వాటి మధ్యన ఉన్న రిలేషన్స్ని ఒకసారి అనలైజ్ చేసిన తర్వాత మనం ఆన్సర్ చూజ్ చేసుకోవాలి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో. ఎందుకంటే మనకి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి, అది గుర్తుపెట్టుకొని ఆన్సర్ చేయాలి. రైట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అండ్ ప్రీవియస్ వీడియోస్ కోసం వీడియో ఒక డిస్క్రిప్షన్ చెక్ చేయండి. మీరు చూస్తున్న ఏ వీడియోకైనా సరే ఆ వీడియో కింద వీడియో నేమ్ ఉంటుంది, ఆ నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు వీడియో ఒక డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ డిస్క్రిప్షన్లో నేను నెక్స్ట్ వీడియో లింక్, ప్రీవియస్ వీడియో లింక్స్, అదేవిధంగా సమ్ రిలేటెడ్ వీడియో లింక్స్, మనం ఏదైతే చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుంటామో ఆ చాప్టర్కి సంబంధించిన రిలేటెడ్ లింక్స్, మనం ఏదైతే సబ్జెక్ట్ డిస్కస్ చేసుకుంటామో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన లింక్స్ అనేది నేను కంపల్సరీ ఇస్తాను. ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. ఇంతే కాకుండా నేను ఇంకా ఏమేమి వీడియోస్ చేస్తున్నాను మీరు తెలుసుకోవాలంటే మీకు ఈ వీడియో క్రింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ ఉంటుంది, ఆ నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి, మీరు ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకోండి. నేను ఏ టాపిక్ లేదా ఏ సబ్జెక్ట్ మీద ఏమేమి వీడియోస్ చేస్తాను అనేది మీకు ఇక్కడ ఒక గ్రూప్గా క్రియేట్ చేయబడి ఉంటాయి. అంటే పర్టికులర్ సబ్జెక్టు లేదా పర్టికులర్ టాపిక్ సంబంధించి ఒక గ్రూప్స్ అనేది క్రియేట్ చేయబడి ఉంటాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాల్సిన ఇక్కడ నేమ్స్ అనేది చూసేసేసి మీకు కావాల్సిన ప్లేలిస్ట్ అనేది సెలెక్షన్ చేసుకుంటే మీరు ఏదైతే ప్లేలిస్ట్ సెలెక్షన్ చేసుకున్నారో దానికి సంబంధించిన టోటల్ వీడియోస్ అనేది ఆ గ్రూప్లో ఉంటాయి. అక్కడ నుంచి కూడా మీరు నా వీడియోస్ అనేది చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.